రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సెంటర్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడ ఎఫ్సీఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్స్ కు డిస్ట్రిక్ట్ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా తొలుత క్లబ్ ప్రతి నెల నిర్వహిస్తున్న పెన్షన్ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం జరిగిన క్లబ్ సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ సివి ఉమా అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా క్లబ్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని లబ్ధిదారులకు ఉపకరణాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని క్లబ్ సీనియర్ సభ్యుడు కేవీవి శర్మ శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపిక బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ వీరబాబు, ట్రెజరర్ శ్రీనివాస్ దామెరా, ఎపిక్స్ మూర్తి, పాస్ట్ ప్రెసిడెంట్ వాకచర్ల సూర్యం, బండారు సాయిరాం, కేఎస్ మూర్తి, వెంకటలక్ష్మి, విద్యాసాగర్, మట్టా ఉమా, సి సత్యనారాయణ, కేవీబీ శర్మ, హరిబాబు, రాంప్రసాద్, మేర్సెట్టి వెంకటరమణ, పలువురు క్లబ్ సభ్యులు, మహిళా స్వయం శక్తి సంఘం మహిళలు పాల్గొన్నారు. మన దగ్గర నుంచి మనం డబ్బు వేస్ట్ చేసాము, బట్ రెడీ ల్యాబ్ నుంచి డబ్బు చేసాము. సేమ్ టైం కాకినాడ అలమ్ని నుంచి డబ్బు చేసాము. 2 crores ప్రాజెక్ట్ చేసాము. సో మనం చేసే ప్రాజెక్ట్ని స్కేలప్ చేయగలుగుతాము, ఎక్కువ మందికి అందేలా మనం ఇవ్వగలుగుతాము. సమాజంలో వైడర్ రీచ్ అంటారు, అదొకటి కొంచెం ఆలోచించండి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మేడం చెప్పారు ఆల్రెడీ. ఈ ఇయర్ మా టార్గెట్ 3,000 మందికి మహిళా సాధికారులు ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మేము అనుకున్నాము. ఆ 3,000 దాటి 3,700 మంది వరకు వచ్చాము. ఆల్మోస్ట్ హుకుంపేట ట్రైబల్ ఏరియా కూడా రీచ్ అయ్యాము. ఈ టార్గెట్ రివైజ్ చేస్తూ 5,000 చేస్తున్నాము. అండ్ డెఫినెట్ 5,000 అయితే మనం చేస్తాం. అక్కడ కూడా వన్స్ అగైన్ మనం మల్టీ డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ చేస్తాం. డిస్ట్రిక్ట్ 3,000తో చేస్తాము, డిస్ట్రిక్ట్ 3,500తో చేస్తాము. దీనికి కూడా మన డిస్ట్రిక్ట్ చేరి ఇక్కడికి అక్కడికి కూడా వెళ్ళి చేస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్లో మనం చేసే యాక్టివిటీస్ లేదు. అండ్ మీ వేరే నుంచి దర్ ఇస్ ఓపెన్ ఆఫర్ అండి. నాకు డిస్ట్రిక్ట్లో ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆఫర్, ఒక 10 మంది ఆడవాళ్ళకి మీరు 4-wheeler డ్రైవింగ్ నేర్పిస్తే వాళ్ళ 10 మందికి ఉద్యోగాలు ఇస్తాను అని ఒక కంపెనీ అని చెప్పారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తాడు. కొరియర్ సర్వీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆయన మీద డ్రైవర్స్ కింద నేను ఉద్యోగం ఇస్తానని చెప్పి వైజాగ్లో కంపెనీ చెప్పారు. సో మీరు యూ కెన్ థింక్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఒక 10 మంది ఆడవాళ్ళని మీరు డ్రైవింగ్ నేర్పించగలిగితే 10 మంది ఆడవాళ్ళ జీవితాలు మనం ఫ్యామిలీని మార్చుకుంటాం. సో యంగర్ వాళ్ళకి ఇంకా పెళ్లి కాని వరకు నేర్పిస్తే ఇంకా 4-wheeler కొరియర్ సర్వీస్. సో కొరియర్ సర్వీస్ అంటే నాకు తెలిసినప్పుడు చిన్న వెహికల్స్ అలా ఆటోలు. సో అది ఉంది. అండ్ మీ క్లబ్లో ఉన్నటువంటి రోడ్ ట్రాక్ మీద ఉన్న అభిమానము, అవేర్నెస్ అపారమైంది. సో మీ మీద ఇన్ఫ్యాక్ట్ రోడ్ ట్రాక్ గురించి పెద్ద బండరాయే పెట్టాలి.